ఎందుకంటే విద్య వల్ల ఏది రావాలో అది రావట్లా. విద్య వల్ల ఏమొస్తుందని చెప్పారు వేదశాస్త్ర పురాణ విజ్ఞాన సారంలో? విద్య వినయ అవాప్తికి, వినయం రావాలి. వినయం అంటే లేచి నిలబడడం కాదు, అది చిన్న మాట, అది అర్థం ఉంది. కానీ వినయం అంటే మాస్టర్ వస్తే లేచి నిలబడడం, పెద్దవాడు వస్తే, అది చిన్న విషయం. అది విశేషేణ నయం వినయం, దాని అసలు అర్థం అది. శంకరాచార్య స్వామి భగవద్గీత భాష్యంలో 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగంలో వినయ శబ్దానికి అర్థం రాశారు. విశేషేణ నయం. నయం అంటే నాయకుడు అర్థమైతే నయం అర్థమవుతుంది. నాయకుడు అంటే ఎవరండి? నడిపించేవాడు కదా. అంచేత నయం అంటే నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోవడం, అది వినయం అంటే అర్థం. ఇప్పుడు విద్య ఎంత గొప్పదండి! కేవలం లేచి నిలబడడం, కాళ్ళు ముడుచుకుని కూర్చోవడం, దండం పెట్టడం కాదు విద్య అంటే. నీ జీవితాన్ని యూ షుడ్ లీడ్ యువర్ ఓన్ లైఫ్ విత్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్. నీ తెలివితేటలతో నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోగలవా? వీళ్ళ విద్యార్థి ఇంజనీరింగ్ అయ్యేసరికి అలా తయారవ్వాలి. అవుతున్నాడా? స్కిల్ యూనివర్సిటీ ప్రత్యేకంగా పెట్టుకోవాల్సి, ఎందుకంటే దేర్ ఇస్ నో స్కిల్ ఇన్ ఎడ్యుకేషన్.